హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో రాగి ఇడ్లీ అలాగే రాగి దోశలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెండిట్లకి కలిపి ఒకే పిండి ఒక్కసారి పిండి రుబ్బుకుంటే రెండు రకాలు వేసుకోవచ్చు. ఇడ్లీలు కూడా మనకి చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. అలాగే ఇదే పిండితో గుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. 10-15 రోజులకు ఒక్కసారైనా పిండి రుబ్బుకున్నారనుకోండి, 3 రకాల టిఫిన్లు చేసుకోవచ్చు. అందరు ఇష్టంగా తింటారు. రాగి ఇడ్లీకి చిన్న గ్లాస్తో 2 గ్లాసుల రాగులు తీసుకున్నాను. మనకి చిన్న గ్లాస్తో చేసినా కూడా పిండి క్వాంటిటీ చాలా అవుతుంది. అలాగే 2 గ్లాసుల రాగులకి అదే గ్లాస్తో గ్లాసున్నర ఇడ్లీ రైస్ వేసుకోవాలి. మనకి ఇడ్లీ రైస్ అని బయట దొరుకుతాయండి, ఏ సూపర్ మార్కెట్లో అయినా ఉంటాయి. చూడండి, వీళ్ళ కొంచెం లావుగా ఉంటాయి. ఒకవేళ మీకు ఇడ్లీ రైస్ లేకపోతే కనుక దానికి బదులుగా సోనా మసూరి కానీ, రేషన్ బియ్యం కానీ, బ్రౌన్ రైస్ కానీ 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే అదే గ్లాస్తో 3/4 గ్లాస్ మినప్పప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మిలెట్స్ నానడానికి టైం పడుతుంది, అవి ఎంత బాగా నానితే అంత బాగుంటుంది. ఇడ్లీ మనకి సాఫ్ట్గా రావడానికి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ అటుకులు వేసుకోవాలి. నేను రెడ్ పోహా ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. లేదంటే ఇలా మన మామూలు అటుకులైనా వేసుకోవచ్చు, ఏదైనా కూడా పర్వాలేదు. 1/2 గ్లాస్ వేసుకొని ఇవి బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక ఫ్రెష్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇలా సపరేట్గా నానబెట్టుకోవాలండి, ఇంకా ఇవి తర్వాత కడగాల్సిన అవసరం ఉండదు. నేను 8 గంటలు నానబెట్టానండి. 8 గంటల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి, 4-5 సార్లు అయినా కడుక్కోవాలి. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా. అలాగే మనకు అటుకులు కూడా బాగా నాని, ఇంకా అవి కడగాల్సిన అవసరం ఉండదు. అవి ముందే కడిగి వాటర్ పోసి ఉంచుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇవి గ్రైండర్లో వేసి పిండి రుబ్బుకుందాం. ముందుగా గ్రైండర్లో మనం నానబెట్టుకున్న అటుకులు నీళ్లతో సహా వేసుకోవాలి. తర్వాత పప్పు, రాగులు, బియ్యం నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువే పడతాయి, మధ్య మధ్యలో చూసి వేసుకోవాలి. పిండి మరీ లూజ్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే పిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి. ఒకవేళ గ్రైండర్ లేదు అనుకుంటే మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు. కాకపోతే గ్రైండర్లో అయితే పిండి ఎక్కువ అవుతుంది, అలాగే మెత్తగా వస్తాయి. మిక్సీలో కొద్దిగా గట్టిగా ఉంటాయి. అదే రాగి దోశలు అనుకోండి, మీరు ఎందులో రుబ్బుకున్నా కూడా అవి బాగా వస్తాయి. చూడండి, పిండిలా బాగా నలిగింది కదా, ఈ విధంగా ఉండాలి, ఇంత మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా నలిగాక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, పిండి మొత్తం ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి అలా బయట ఉంచేసేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నైట్ అంతా పులిస్తే సరిపోతుంది. మనం మామూలు ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ ఎలా పులియబెట్టుకుంటామో ఇది కూడా అంతే. ఇది మరుసటి రోజు ఉదయానికి ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా పొంగుతుందండి. కొంచెం పెద్ద గిన్నెలోకి పిండి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది మనకి ఒక 3-4 రోజుల వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్లు కాస్త ఎక్కువే పడతాయి. ఈ పిండి మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ పిండిలాగా చిక్కగా ఉండకూడదు. అలా చిక్కగా వేసుకున్నారనుకోండి, ఈ ఇడ్లీలు చాలా గట్టిగా రాళ్ళులాగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా పల్చగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే దోశకు కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ రేకులకి ఇలా కొంచెం నూనె కానీ, నెయ్యి కానీ రాసుకోవాలి. ఖచ్చితంగా రాసుకోవాలండి, లేదంటే ఇడ్లీలు అంటుకుపోతాయి, సరిగ్గా రావు. అదే మన మామూలు ఇడ్లీకి అయితే అవసరం ఉండదు. ఇడ్లీ రేకులు ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుకోవాలండి. చిల్లులన్నీ ఒకవైపుకి రాకూడదు. చూడండి, ఒకదానికి పక్కన ఉండాలి. ఇంకో రేకు పెట్టినప్పుడు దాని పక్కకు వచ్చేలాగా పెట్టుకోవాలి.
ఈ విధంగా ఇడ్లీ వేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే ఇడ్లీ వేసేటప్పుడు ఏ పిండి అయినా సరే మొదటి రేకుని అలా ఖాళీగా ఉంచేసి రెండో రేకు నుంచి ఇడ్లీ వేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ స్టాండ్లో ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి పైకి పొంగిపోతాయి, మొదటి రేకులో ఉన్న ఇడ్లీ పాడవుతాయి. అందుకనే ఒకటి అలా ఖాళీగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ స్టాండ్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో గ్లాసున్నర వరకు వేసానండి. నీళ్ళు ఇలా మరగాలి. నీళ్లు మరిగాక ఇడ్లీ రేకులు పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నేను 20 నిమిషాలు ఉడికించానండి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్గా ఉడికిపోయినాయి. అంతగా మీకు డౌట్ ఉంటే కొంచెం స్పూన్తో కదిపి చూసుకోండి. అలా ఉడకలేదనిపిస్తే ఇంకొక 2-3 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ రేకులు తీసుకోవాలి. ఇవి తీసిన వెంటనే ఇడ్లీ తీసుకుంటే సరిగ్గా రావండి. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసేయండి. కొంచెం చల్లారిన తర్వాత స్పూన్ని నీళ్ళల్లో తడిపి ఈ విధంగా ఇడ్లీ తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఇప్పుడు ఇదే పిండితో దోశ వేసుకుందాం. నేను దోశకు కూడా ఇంకా నీళ్లు పోయలేదండి, అలా ఉంచేసాను. ఒకవేళ బాగా చిక్కగా అనిపిస్తే కొంచెం పోసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా దోశ వేసుకోవాలి. దీనిపైన కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, పప్పుల పొడి చల్లుకోవచ్చు, ఉల్లికారం రాసుకోవచ్చు, లేదంటే ఆలు మసాలా కూడా పెట్టుకోవచ్చు. మన మామూలు దోశలాగాని దోశ వేసుకున్నాక నూనె వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచేసేయాలి. చూడండి ఇది ఇలా కాలింది కదా, ఒకవైపు కాలితే సరిపోతుంది, రెండో వైపు అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే చెప్పాను కదండి, ఇదే పిండితో గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ గుంట పొంగనాలు వేసుకోవాలన్నా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి మనకి దోశ ఇడ్లీ రెండు తయారైనాయి కదా. ఇవి ఏ చట్నీతో కానీ పొడులతో కానీ తిన్నా బాగుంటుంది. నేనైతే మునగాకు పొడి, పెసర పొడి, కొబ్బరి చట్నీ పెట్టాను. ఈ 2 రకాల పొడులు చట్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, లింక్స్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.